నమస్తే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైందేనా? గతంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్లను సవరిస్తూ మేము సపరేట్గా ఒక జీవో తీసుకొచ్చినాం. ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లకు బీసీలకు సాధ్యం. సో ఇది రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం. సో దీని పట్ల బీసీ సంఘాలు ఏమనుకుంటా ఉన్నాయి? ఒక పక్కనేమో కోర్టుకు వెళ్ళినట్టయితే ఉంటే ఈ జీవో చెల్లదని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి మాట. ఒకవేళ కోర్టుకు వెళ్ళిన సైతం కూడా మరి ఈ జీవో నిలబడుతుందా? సో ఈ అంశంతో పాటు మరో పక్కన కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే సిబిఐకి సైతం అప్పగిస్తున్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో సిబిఐకి ఇస్తే జరిగేది ఏముంటుంది? సో సిబిఐకి ఇస్తే నిజాలు నిగ్గు తేలేటువంటి అవకాశం ఉంటుందా? లేకపోయినట్టయితే బీజేపీ పార్టీ చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఏమైనా బందీగా ఉంటుందా? సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంపీ రాజ్యసభ అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు. సార్ నమస్తే. సో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో మీరు ముందు నుంచి ఒకే మాట చెప్తా ఉన్నారు. సో జీవో తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నటువంటి అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తం చేయడం. కానీ ఇక్కడే అసలైనటువంటి తిరకాస్తు కనబడతా ఉంది. కోర్టుకు వెళ్తే ఇది చెల్లదు అన్నటువంటి అభిప్రాయం మెజార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మేధావులు చెప్తా ఉన్నారు. సో దీనికి ఏమి వివరణ? అంటే కోర్టుకు పోతే చెల్లదు అని ఎట్లా చెప్తున్నారు? అంటే కోర్టులు బీసీలకు వ్యతిరేకమనే చెప్తున్నారు. ప్రతి కేసు బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ఊహలతోటి చెప్తున్నారు. ఈసారి ఎట్లా వస్తుందో చూస్తాం తడాక. ఎందుకంటే రాజ్యాంగంలోని, నేను గతంలో కూడా చెప్పాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, సవరించారు. మూడవది జనాభా లెక్కలు తీశారు. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% సీలింగ్ కోర్టు ఏదైతుందో అది రాజ్యాంగంలో లేదు, ఎక్కడ రూల్ లేదు. అది సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని దాన్ని తీసేశారు. అంటే చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఇప్పుడు ఏ అవరోధాలు ఉన్నాయా మీరు చెప్పండి? లేవు. ఊహించి బీసీలు అంటే ఒక అభిప్రాయం, కోర్టులకు బీసీ కులాలకు వ్యతిరేకము అనే ఉపాధితో చెప్తున్నారు. బలంగా ఆర్గ్యుమెంట్ చేసి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్ చేసి ఊపితే ఎట్లా వ్యతిరేకం వస్తుంది? బలమైన అడ్వకేట్ అని పెట్టి, ఇప్పుడు చిన్న చిన్న కేసులో ₹1,00,00,000 ఖర్చు పెట్టి సీనియర్ అడ్వకేట్ అని పిలుస్తారు. ఇది పెద్ద ఇష్యూ. వాళ్ళ వాగ్దానం, ఇది పెద్ద కేసు. దీనికోసం సీనియర్ అడ్వకేట్ అని పెట్టి వాళ్ళు పెడతారు, మేము కూడా పెడతాం. ఇనకపోతే తడాకా చూపెడతాం. సో తప్పనిసరి గెలుస్తుందని నేను ఆశిస్తాను. సో రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నారు ఇప్పుడు? అంటే మేము డిమాండ్ చేసాం, ఆయన చేసిండు, దాన్ని స్వాగతించడే కదా. సో గతంలో ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిండు, తీర్మానం చేసిండు అసెంబ్లీలో. సో ఇదంతా చేసేదానికంటే ముందే ఇదే అంశాన్ని కనుక ముందుగానే జీవో తీసుకొచ్చినట్టయితే 8 నెలల కింద మార్చిలోనే ఈ విషయం చెప్పాను నేను. మీరు జీవో తీయండి, ఎన్నికల కొండి, తెలివిగా టెక్నికల్గా నోటిఫికేషన్ జీవో ఎట్ ఏ టైం తీసి నోటిఫికేషన్ వేయండి. ఇప్పుడు ఏ కోర్టు అడ్డం రాదని చెప్పాము. అప్పుడు మా మాట వినకుంటే ఇంత దూరం తెచ్చాడు. చివరకు మా మాట ప్రకారం నేను చెప్పినట్టే నడుస్తుంది ఇప్పుడు. సో ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం, ఈ జీవో ద్వారా ఆల్రెడీ ఈ నెల చివరికల్లా ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి హైకోర్టు సైతం కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికిప్పుడు ఎన్నికలు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే కేవలం 30 రోజుల టైం మాత్రమే ఉంది. 10 రోజులు అటు ఇటు అవుతుంది. ఎందుకంటే ప్రాసెస్ ఉంటుంది కదా దీనికి. అంతా ప్రాదేశిక నియోజకవర్గాలను, గ్రామాలను ఎవరికి బీసీలకు వస్తుంది, ఏది ఎస్సీలకు వస్తుంది, ఏదో ఓసీలకు వస్తుంది, ఇవన్నీ డిసైడ్ చేయాలి. కొద్దిగా టైం అటు ఇటు అయినా జరుగుతుంది. జరగకపోతే పార్టీ తోటే పోవాలి. ఏం వీళ్ళ జాయిరా, ఇది డెమోక్రసీ. ఎన్ని రోజులు బీసీలకు అన్యాయం చేస్తారు? తమాషా అయిపోయింది బీసీలు అంటే అందరికీ. పార్టీలకు తమాషా. పార్టీలన్నీ మీద చెప్తున్నాయి కానీ లోపల వీళ్ళందరూ నీళ్లు నమ్మేటోళ్ళే. వీళ్ళందరూ వ్యతిరేకించేవారు. నేను మొదటి నుంచి చూస్తున్నా ఈ రిజర్వేషన్లను. ఎన్టీ రామారావు పీరియడ్లో నేను కొట్లాడినా. అప్పుడు 20% పెట్టారు. అప్పుడు అయిష్టంగానే పెట్టి సర్పంచులో పెట్టలేదు. నేను వాళ్ళ సర్పంచులో పెట్టలేదు, దీన్ని పెంచాలి 50 కన్నా. మళ్ళా 4 ఏళ్ళు ఉద్యమాలు చేశాం. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేసి నాతో చర్చలు జరిపి సర్పంచులలో కొత్తగా 34 పెట్టి అప్పటి వరకు 20 34 పెంచాడు. అప్పటి నుంచి ఇది నడుస్తుంది. అందుకే మేము పోరాడి పెట్టించినాం కాబట్టి దీన్ని. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ కూడా జరగదు 74-73 కేంద్రంలో.
దీన్ని చూసే చేసేవారు. అంతవరకు దేశంలో ఎక్కడ లేవు లోకల్ బాడీ రిజర్వేషన్. ఇక్కడ జరిగినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టాకనే కేంద్రంలో పెట్టారు. అప్పటి నుంచి దేశమంతా బీసీల నాయకత్వం పెరుగుతుంది. సో అందుకే ఎన్ని రోజులు ఈరోజు బీసీలో చైతన్యం వచ్చింది. ఇప్పుడు మీరు కనుక కోర్టులు గీటులు అడ్డం చెప్తే హర్యానాలో ఏమైంది, ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు, ప్రజా జీవితం స్తంభించిపోయింది, బంధువులు జరిపారు. ఇక్కడ కూడా బీసీలు చాలా చాలా గప్పాలు కొట్టేటోళ్ళు ఉన్నారు పార్టీలు, వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి, బీసీలకు అండగా నిలబడాలి. బీసీ సంఘాలు బలంగా ఉన్నాయి, బీసీ ఉద్యమం బలంగా ఉంది. ఖచ్చితంగా పెట్టకపోతే ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. సో కోర్టులో ఈ కేసు కనుక నిలబడకపోతే మరో పక్కన కాంగ్రెస్ పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేయడానికి సిద్ధమే అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు, ఒకవేళ నిల్చోకపోతే. సో మొన్న ఎందుకు నిలవది అగ్రకులాలకు 10% ఇచ్చినప్పుడు అంతవరకు లేని 50% ఉన్న 50% ఎత్తేసారు. ఇప్పుడు మా బీసీస్కి వచ్చినప్పుడు ఆ క్యాప్ 60 అవుతుంది, అది ఇప్పుడు 60 ఉంది. మరి పెట్టడానికి ఏం అభ్యంతరం ఉందని నేను అడుగుతున్నా. ఇవన్నీ తమాషాలు బంద్ చేయాలి, నకరాలు బంద్ చేయాలి, బీసీలకు జనాభా ప్రకారం ఇవ్వాలి. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఒక పక్కన పార్టీ పరంగా ఇవ్వడానికి, సో అది కాకపోతే ఇది అన్నటువంటి ఆప్షన్ 2 చెప్తుంది. దానికి బీజేపీ పార్టీ సైతం కూడా కట్టుబడి ఉంటుంది 42%. ఒకవేళ కనుక అక్కడ కోర్టులో కనుక కేసు నిలబడకపోతే బీజేపీ పార్టీ బీసీల పక్షాన్నే ఉంది. బీజేపీ పార్టీ ఎప్పుడు బీసీల పక్షాన్ని ఉంది. మొత్తం దేశాన్నే బీసీలకు అప్పచెప్పారు. ప్రధానమంత్రి బీసీలకు ఇచ్చారు, ఉపరాష్ట్రపతి నిన్న బీసీలకు ఇచ్చారు. కేంద్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 27 మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రపతి పదవి ట్రైబల్ ఉమెన్కి ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడికి ఇచ్చారు, గవాయికి. మొత్తం దేశంలో ఉన్న రాజ్యాంగపరమైన ఉన్నత పదవులని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని ఎట్లా చెప్తారు? ఏదన్నా ఉన్నదా? జెండాలు ఉంచేగారు ఉన్నారు, వాళ్ళు పార్టీని బతికించే దగ్గర ఉన్నారు. వాళ్ళు పార్టీని బతికించి గెలిపించి బీసీ ఎస్టీలకు పదవులు ఇస్తున్నారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీనే ఈరోజు బీజేపీ పార్టీలో కీలకమైన పాత్ర ఉన్నారు. సో ఎంపీగా ఉన్నారు మీరు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశం నిన్న హాట్గా డిస్కషన్ జరిగింది అసెంబ్లీలో. సో కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా లాభపడ్డదా, లేకపోతే కాళేశ్వరం తోటి మొత్తం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి సొమ్ము అంతా కూడా వృధా అయిపోయింది అన్నటువంటి భావన ఉందా? 2 అంశాలు. డబ్బు వృధా అయిందంటే అది 38,000 కోట్లతోటి అయ్యే ప్రాజెక్టు 1,50,000 పోయింది. అంటే దాదాపు 1,10,00,000 లీటర్లు మిగ్గారు డబ్బు. తిమింగిలాలు అక్కడ ప్రాజెక్టులో తిమింగిలాలు కాదు, బయట ఉన్న తిమింగిలాలు మింగాయి. దీంతో ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టరు, ఒక కోచింగ్ సెంటర్ కట్టరు, కానీ 1,10,00,000 ఒకరిద్దరే తిన్నారు మొత్తం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిబిఐ ఎంక్వైరీ పెడతానని అసెంబ్లీలో నిర్ణయించిన నిర్ణయం కరెక్టు, జరగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అవినీతి లేని పాలన, నిజాయితీ అయిన పాలన ఇస్తానే అంటున్నాడు. అందుకే దేశంలో ఉన్న అవినీతి ఎప్పుడైతే నిర్మూలన జరుగుతుందో దేశం అప్పుడు వైపే శీఘ్రగతిన భారతదేశం అగ్రదేశం. సో 1,00,000 ఎకరాలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నీళ్లు అందించడం అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు నిన్న అసెంబ్లీ సాక్షి చెప్పారు. నీళ్లు వచ్చినాయని చెప్పేసి మీరు నమ్ముతారు? నీళ్ళు వచ్చినంత మాత్రం 1 కోటి రూపాయలు మింగేస్తారా? 1 కోటి రూపాయలు అయితే దుర్వినియోగం జరిగినాయి కదా. నీళ్లు రావచ్చు, నీళ్ళు వచ్చినాయని చెప్పి మరి ఎందుకు హాస్టల్ బిల్డింగ్లు కట్టలేదు, ఎందుకు కోచింగ్ సెంటర్లు పెట్టలేదు, ఎందుకు బీసీఎస్సీలకు ఇవన్నీ ఎందుకు చేయలేదు? మీరు అవినీతి ఉంటే మాత్రం అది ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు, వారికి శిక్ష పడవలసింది. సో 2 అంశాలు ఇప్పుడు మిమ్మల్ని అడిగినటువంటి 2 క్వశ్చన్స్. ఒకటేమో బీసీలకు సంబంధించినటువంటి అంశం ఏమో 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పేసి బీజేపీ చేతిలో పెట్టడం జరిగింది. బీజేపీని ఇప్పటికి సైతం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు బదనం చేస్తారు. 9th షెడ్యూల్లో పెట్టడానికి సంకోచిస్తుంది బీజేపీ పార్టీ వాళ్ళు. సో బీసీలకు పట్ల చిత్తశుద్ధి లేదన్నటువంటి ఒక అంశం. ఇక 2 అంశానికి వచ్చినట్టు ఏంటంటే నిన్న కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు సంబంధించిన అంశం సైతం కూడా ఇప్పుడు సిబిఐకి అప్పగిస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిని ప్రకటించడం జరిగింది. సో సిబిఐకి అప్పగించడం వల్ల నిజంగా తెలంగాణలో ఇప్పుడు మీరు అన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి దొంగలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? సిబిఐకి అప్పచెప్తే ఇన్ డీటెయిల్గా
ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మంత్రుల మీద ప్రభుత్వం మీదనే ఆరోపణలు వచ్చినాయి. అది చిన్న చిత్క వాళ్ళతో ఎంక్వైరీతో అయ్యేది కాదు. కేంద్ర సంస్థ అయినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో జరిగితే నిజాలు పక్క తేలుతాయి. అప్పుడు ఎంతటి వాడినైనా శిక్షించడానికి వీలుంటుంది. ఏదో ఎంక్వైరీ కమిటీ వేసి ఒక జడ్జిని ఇవి చేస్తే సరిపోదు. సిబిఐకి అప్పచెప్పడమే కరెక్టు. దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ జరగాలి, రిపోర్ట్ రావాలి. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షించగా తప్పదు. సో ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పటికే బీజేపీ పార్టీ చేతిలో కీలుబొమ్మలు అయిపోయినాయి, జేబు సంస్థలుగా మారిపోయినాయి అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి వాళ్ళకి ఏమని సమాధానం? అది దానికి ప్రాపర్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది చెప్పండి. జేబు సంస్థలు ఎందుకు పోతాయి? ఇప్పుడు నిజం ఉంటేనే సిబిఐలో అందరూ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళు ఒకరా ఇద్దరా 10-15 మంది ఉంటారు. అందరు తెలుస్తారు. ఒకరిద్దరైతే ఏదో ప్రలోభాలకో రాజకీయ ఒత్తిడికో లొంగిపోతారు. ఇది ఇక్కడ అట్లాంటి అవకాశం ఉండేది. సో సిబిఐకి అప్పగించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. సిబిఐకి అప్పగించడం ఏంటి, ఇది ఒక కక్షపూరితంగా చేస్తా ఉన్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పేసి కూడా కేటీఆర్ నిగ్గు తెలుస్తుంది కదా, కక్షపూరితంగానా అన్యాయంగానా నిజమా కాదనేది సిబిఐ రిపోర్ట్లో తేలిపోతుంది. సో మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు సైతం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశం సిబిఐకి అప్పగించండి, దానిపైన దర్యాప్తు చేస్తాం, నిజాలు నిగ్గు తెలుస్తామని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. దాదాపు సంవత్సరం కాలం పాటు కూడా అది వ్యవహారం నడిచింది. సో అది వేయడం ఎందుకు, మళ్ళీ సిబిఐకి మళ్ళీ అప్పగించడం ఎందుకు? ఓ కాలయాపన అయిపోయింది, మరొక పక్కన డబ్బులు కూడా వృధా అయిపోయినటువంటి పరిస్థితి ఏంటి సార్? దాని గురించి ఇక్కడ రాజకీయ కోణంలో కూడా కొందరు చూస్తున్నారు. మేము ఏదైనా పనిష్మెంట్ చేసే నిర్ణయంకు బలమైన ఆధారాలు కావాలి. ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిటీ చేసింది, అది సరిపోదు. వాన్మూలాలు కానీ ఎవిడెన్స్ కానీ ఇంకా డీటెయిల్గా పోవాలంటే రేపు సుప్రీంకోర్టులో హైకోర్టులో నిలవాలి. అట్లానే సిబిఐకి పోతే మరింత డీటెయిల్గా డీప్గా పోతారు. పక్కా ప్రణాళికతోటి దోషాన్ని పట్టుకుంటారనే ఉద్దేశమే సిబిఐ. సో మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపిక ఉన్నారు, రాజ్యసభ ఎంపిక. సో నమ్మకం ఉందా సార్ దీంట్లో? దొరుకుతారు దొంగలు, దీంట్లో ఖచ్చితంగా సిబిఐ దొంగలను దొరకబడుతుంది అన్నటువంటి నమ్మకం. మీరు అన్నటువంటి 38,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు 1,40,50,000 కోట్ల రూపాయల దగ్గర తీసుకొచ్చినటువంటి పరిస్థితి, అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేసినాను. సో దీంట్లో అతి త్వరలో దొంగలు దొరుకుతారు అన్నటువంటి అభిప్రాయం ఉందా మీకు? ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే చిన్న మొత్తం కాదు, పెద్ద మొత్తంలో ఫ్రాడ్ జరిగింది. తొలుత 38,000 కోట్లు, తర్వాత 90,000 కోట్లు, తర్వాత 1,50,000 కోట్లకు పెరుగుతుంటే అవినీతి కాకపోతే ఏంటి? ఎందుకు రివైజ్ అయింది? 10 సార్లు రివైజ్ చేశారు, దాన్ని కఠినంగా కూడా రివైజ్ చేశారు. అంటే వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడాలనే దురుద్దేశం అక్కడ కనిపిస్తుంది. సో నిన్న ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో 665 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ కాపీలు అనేవి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం చించి డస్ట్బిన్ లో పడేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దాన్ని ఏ విధంగా చూస్తారు? జస్టిస్ ఘోష్ కమిటీ నివేదిక సిబిఐ కూడా అవుతుంది. అవి కలిపే వాళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. ప్రాథమిక ఆధారాల కోసము ఘోష్ కమిటీ నివేదికను తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సిబిఐ చేసేటప్పుడు ఏ ఆధారం ప్రకారం మీరు ఆరోపిస్తారంటే వీళ్ళు చేసిన రిపోర్ట్ అంత ఇస్తారు, మరింత డీప్గా వీళ్ళు వెళ్తారు. సో బీజేపీ పార్టీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయిపోయిండు. సో అందుకని చెప్పేసి మోదీకి వత్తాసు పలుకుతా ఉన్నాడు. దానిలో భాగంగానే ఈ రోజు సిబిఐకి అప్పగించడం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తారు. అది తప్పది. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీని అందరూ వ్యక్తిగతంగా అభిమానిస్తారు. అందరూ అభిమానించడం తప్పు కాదు, అంత మాత్రాన బీజేపీ అనడం కూడా తప్పు. అది వాళ్ళు ఎట్లా అంటే ప్రధానమంత్రి నిజాయితీని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆయన గొప్పగా చేస్తున్నాడు, దేశాన్ని చాలా స్పీడ్గా డెవలప్ చేస్తుండని ఆ దిశగా పోతుంటారు. సో ఒక పక్కన రాహుల్ గాంధీ సైతం కూడా పదే ఇదే అంశాన్ని కూడా లేవనెత్తుతూ ఉంటాడు. జేబు సంస్థలుగా మారిపోయినాయి, మోదీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి సంస్థలు ఈడీ అని, సిబిఐ. సో ఆయన ఆ విధంగా చెప్తా ఉంటే ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి అంటే చేతిలో ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని తీసుకుపోయి ఇప్పుడు మోదీ చేతిలో పెట్టడం ఏంటి? అవసరమైనట్లయితే ఇక్కడ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, అరెస్ట్ గా చేయాలంటే ఈయన చేయొచ్చు కదా, ఆయనకి ఎందుకు అప్పగించినట్టు? పెద్ద సంస్థ మోడీ చేస్తే అది సిబిఐకి స్వతంత్ర పరిస్థితి ఉంది, రాజ్యాంగబద్ధమైన సంస్థ.
డీటెయిల్గా ఎంక్వైరీ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే మాత్రం సిబిఐ పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి దోషులను పట్టుకునేటువంటి బాధ్యత కూడా సిబిఐకి ఉందన్నటువంటి అంశంతో పాటు మరొక పక్కన బీసీలకి ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ల పెంపు అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కోర్టులో నిలుస్తుంది, కోర్టులో గెలుస్తాం. ఖచ్చితంగా కూడా బీసీలు చట్టసభలో కానీ బీసీలు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు, ఎక్కువ మెజార్టీ సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతో పాటు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఒక పక్కన సిబిఐకి అప్పగించడం కావచ్చు, మరొక పక్కన జీవో తీసుకురావడం, వీటన్నిటి పట్ల కూడా ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.